తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం సమస్యలకు నిలయంగా మారిందని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో 23వ పీడీఎస్యు మహాసభల నేపథ్యంలో విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. వాసవి కళ్యాణ మండపంలో జెండాను ఎగురవేసి మహాసభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మే విధంగా ప్రవర్తిస్తున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కులాల వారీగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. కానీ సొంత భవనాలు లేక విద్యార్థులు అద్దె భవనాల్లో మగ్గుతున్నారని విమర్శించారు. తీసుకోవాల్సినటువంటి బాధ్యత లభించింది కాబట్టి కలిసి కామ్రేడ్ వెంకటేష్ కోరుతా ఉన్నాం. అర్పించి పీడిఎస్ని స్థాపించడం జరిగింది. పీడిఎస్ అనగానే మనకు గుర్తొచ్చే విప్లవ వీరులు కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో తాను చదువుకుంటూ మనలాంటి విద్యార్థి సమస్యల పరిష్కారం కొరకు ముందు తీసుకోవాల్సినటువంటి బాధ్యత లభించింది కాబట్టి కలిసి కామ్రేడ్ వెంకటేష్ కోరుతా ఉన్నాం. అర్పించి పీడిఎస్ని స్థాపించడం జరిగింది. పీడిఎస్ అనగానే మనకు గుర్తొచ్చే విప్లవ వీరులు కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో తాను చదువుకుంటూ మనలాంటి విద్యార్థి సమస్యల పరిష్కారం